మేడిగడ్డ కూలడానికి కాంగ్రెస్ వాళ్ళే కారణమన్నమాట. మేడిగడ్డ కూలడానికి కాంగ్రెస్ వాళ్ళు కారణమో కాదో తెలియదు కానీ బీఆర్ఎస్ కూలడానికి మాత్రం మేడిగడ్డ కారణం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వాళ్ళే ప్రాజెక్టును ఏమో చేసి ఉంటారట. ఇట్లా పోయి అయితే ఆ రోజు ఏం జరిగిందంటే వాస్తవానికి ఎవరు చెప్పలేదు సీక్రెట్. ఆ రోజు ఏం జరిగిందంటే ఎలక్షన్ ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, ఆ తర్వాత ఇంకొంతమంది 3-4 గొంగలు కొనుక్కొని కప్పుకొని సూదులు తీసుకుపోయినాం. సూదులు తీసుకుపోయి ప్రాజెక్టుకు పొడుచుకుంటున్నాం. మళ్ళీ ఆ దిమ్మెల మీద ఇట్లా ఎగిరినాం. బలము అజమున్న ఇట్లా ఎగిరితే దసికింది. అట్లా చేసినాం. అదే సీక్రెట్ అంతేనా చెప్తుంది ఇప్పుడు. అదే బరాబర్. కుళ్ళలో మట్టుకపోయారా మీరు? మేము రేవంత్ రెడ్డి గారు నేను పిల్లలు ఇట్లా ఊపినాం ఇద్దరమే. మీ మీద కేసులు పెట్టాలి, మీ మీద కేసులు పెట్టాలి. డైరీలు రాసుకుంటారు. మాదేపూర్లో ఎఫ్ఐఆర్ చేసారు కదా, మరి మీ మీద అయింది. అప్పుడు అప్పట్లో ఎఫ్ఐఆర్ పెట్టి కేసులు పెట్టి చూసిరా? కాదు, ఇది కూలగొట్టడానికి సంఘ విద్రోహ శక్తుల పని అని చెప్పేసి ఒక దరఖాస్తు వస్తుంది. దాని మీద ఎఫ్ఐఆర్ కట్టిరా సంఘ విద్రోహ శక్తులు మీరేమో అని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. మీకు రావచ్చు అలా మేమే ఒట్టి సూదే బట్టలు కుట్టే సూది ఉండదు, గుంతలు కుట్టేది. దాంతో ఇట్లా అన్నాం. దుప్పట్ల సరఫరాలో అక్రమాలపై ఇప్పుడు ఏనుగుడ్డ అంత మాట ఇది. ఎగ్జాక్ట్లీ ఏనుగుడ్డ అంత మాట. పెద్ద మాట. కరెక్టే. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు. లైక్ చేయండి,